దీనిని దుంప రాష్ట్రం అంటారండి. కళింగ రాష్ట్రం అని కూడా అంటారు. ఇందులో చిన్న దుంప రాష్ట్రం, పెద్ద దుంప రాష్ట్రం 2 రకాలు ఉంటాయండి. ఇది దగ్గుల మీద, చిన్నపిల్లల దగ్గుల మీద చాలా అద్భుతమైన మెడిసిన్ అన్నమాట ఇది. పిల్లలకి దగ్గులు తగ్గడానికి పూర్వం ఈ దుంప రాష్ట్రం అనేది వాడేవారండి. దుంపలు ఉంటాయి, మన పసుపు దుంపలు ఎలా ఉంటాయండి, ఆ విధమైన దుంపలు ఉంటాయన్నమాట దీని లోపల. ఆ దుంపని తీసి జాగ్రత్తగా కాల్చాలి. కాల్చిన తర్వాత దాన్ని చూర్ణం చేసుకుని, ఆ చూర్ణంలో దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, అతి మధురం, ఈ 3 రకాలు. అర్థమైంది కదండి. ఈ దుంపరాష్ట్రం దుంపని తీసుకుని కొంచెం కాల్చి, ఆ పైన కాలిన దాన్ని చాకుతోటి గోకేయండి. గోకేసిన తర్వాత దీన్ని పౌడర్ చేసుకోండి. దాంట్లో తగు మాత్రం, అంటే ఇది ఒక 100 గ్రాములు ఉందనుకోండి, ఒక 50 గ్రాములు అతి మధురం కలుపుకోండి. ఒక 50 గ్రాములు అతి మధురం, ఒక 10 గ్రాములు దాల్చిన చెక్క, 10 గ్రాములు లవంగ మొగ్గలు, ఈ కలుపుకుని బాగా మెత్తగా చూర్ణం చేయండి. చేసుకుని దీన్ని ఏం చేస్తారంటే, మీరు ఒక 3 వేళకు వచ్చినంత తమలపాకులో పెట్టుకుని మడత పెట్టి, మనం కిళ్ళీలు ఎలా తింటామండి, పాన్ తింటాం కదా, ఆ విధంగా తినాలి. తింటే దగ్గులకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదే చంటి బిడ్డలకి ఇవ్వాలనుకోండి, తేనె కలిపి పలచగానే కొద్దిగా తీసి ఏలుతోటి ఇలాగా ఆ నాలికి రాసి నాకించండి. అలాగా ఒక 2 గురివిందలంత సరిపోతుంది, ఎక్కువ అక్కల. అలాగే రోజు 3-4 సార్లు కనుక నాకిస్తే శుభ్రంగా శ్లేష్మం అంతా దిగిపోయి పిల్లల దగ్గులు తగ్గడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది. అర్థమైంది కదండి. దుంప రాష్ట్రం అంటారు. ఇది సన్న దుంప రాష్ట్రం, పెద్ద దుంప రాష్ట్రం, అంటే చిన్న పెద్ద. కళింగ రాష్ట్రం అని కూడా అంటారు. దానికి కొంచెం గుణం ఎక్కువ ఉంటుందండి కళింగ రాష్ట్రం అనేదానికి. దీన్ని పూర్వం అన్ని ఇళ్లల్లోనే ఉంచేవారు. పసుపు దుంపలు ఎలాగైతే వేసుకునేవారో అలా వేసుకుని దీన్ని చక్కగా తీసి అవసరమైనప్పుడు కొద్దిగా రసం లాంటిది కానీ, ఆ గంధం కానీ, దాని కానీ కొంచెం చేదుగా ఉంటుంది, బాగా పవర్గా ఉంటుంది, అంటే ఘాటుగా ఉంటుందండి. చేత తినటం కొంచెం కష్టమే. అందుచేత దాన్ని మాడిసి ఈ అతి మధురం ఇవన్నీ కలపడం వల్ల ఏమవుతుందంటే, అతి మధురం అంటే తెలుసు కదా, ఎస్టి మధు అంటారు ఆయుర్వేదంలో. తియ్యగా ఉంటుంది. దాన్ని కిళ్ళీల్లో కూడా వేస్తూ ఉంటారు. గురువిందాకు పౌడు ఒకటి, ఇది అదొకటి కొంచెం పాన్లో కూడా వాడుతూ ఉంటారండి. కాచి ఎలా వాడతారో పాన్లో ఈ విధంగా వాడతారు. ఇవన్నీ కూడా అద్భుతమైన మూలికలు. అందుకనే కిళ్ళి అనే దాంట్లో అన్ని రకాలైన మూలికా గుణాలు ఉండేయండి. లవంగ మొగ్గ కూడా చాలా బాగా తగ్గిస్తుంది అనమాట దగ్గు అనేదాన్ని, శ్లేష్మం అనేదాన్ని. అది కొంచెం దాల్చిన చెక్క చాలా బలం అన్నమాట. అంటే ఈ బలమైంది, ఈ ఇరిటేషన్ ఏదైతే దగ్గుకు సంబంధించిన బ్యాక్టీరియాని అది చంపటానికి అతి మధురం. అది కూడా సూక్ష్మజీవుల్ని చాలా బాగా చంపుతుందండి, ఈ వైరస్లని. ఆ కాంబినేషన్ తోటి ఈ దుంపరాష్ట్రం లేహ్యంగా కూడా చేసి మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. 100 గ్రాముల దుంపరాష్ట్రం అయితే 50 గ్రాములు అతి మధురం అండి. ఒక 10 గ్రాములు లవంగ మొగ్గలు, 10 గ్రాములు దాల్చిన చెక్క, ఇవి వేసుకుని మెత్తటి పౌడర్లో నూరుకుని చూర్ణంగా కూడా మీరు తినొచ్చు. తేనెలో కలుపుకుని, పంచదార కలుపుకుని కానీ. పిల్లలకైతే తేనెలో కలిపి నాకించండి. మనం ఏం చేయాలి, పెద్దోళ్ళు అయితే 3 వేళకు వచ్చినంత తీసుకుని దాన్ని ఒక తమలపాకులో పెట్టి, తమలపాకుని కడిగి శుభ్రంగా గుడ్డతోటి తుడిసి ఈయన తీసేయండి. ఈయన తీసేసి సుత కూడా తెంపి, అప్పుడు అందులో ఈ 3 వేళకు వచ్చినంత ఒకసారి కానీ 2 సార్లు కానీ, మీ శరీరాన్ని బట్టి, మీకున్న దగ్గు యొక్క తీక్ష్ణతను బట్టి, ఎక్కువ తక్కువలను బట్టి 2-3 సార్లు తిన్నారనుకోండి, ఎటువంటి కాఫ్ సిరప్లు కానీ ఇంకోటి కానీ ఏమీ అక్కర్లేకుండా దగ్గు తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఓన్లీ దగ్గు ఒకటే కాదండి, వాతము, జ్వరములు, సన్నిపాతం, అంటే టైఫాయిడ్ జ్వరం లాంటిది, మలేరియా జ్వరం లాంటిది, ఆమవాతము అంటే కీళ్ళవాతం, మేహవాత నొప్పులు, ఉబ్బు ఉదరము, అంటే ఉదరం అంటే ఏంటంటే, మనకి లివర్ కానీ స్ప్లీన్ కానీ ఎన్లార్జ్ అవ్వటం వల్ల పొట్ట పెరుగుతుంది మనకి, అటువంటివి కూడా తగ్గిస్తుందంట. మూలవ్యాధి అంటే పైల్స్ కూడా పనిచేస్తుంది. గుల్మము అంటే పొట్టలో ఉన్న చెడు పదార్థాలు వాటిని బయటికి తీస్తుందండి. విద్రది అని బొడ్డు మీద కురుపు వస్తూ ఉంటుంది కొంతమందికి, దాన్ని విద్రది అంటారు. నాభి మీద కురుపు వస్తుంది, దాన్ని తగ్గించడానికి కూడా చక్కగా పనిచేస్తుందండి.
కురుపులు తగ్గిస్తుంది, విరేచనం అవుతుంది చక్కగా ఇది తీసుకోవడం వల్ల, విషాన్ని తగ్గిస్తుంది, అజీర్తిని తగ్గిస్తుంది, అన్నిటికంటే ఇంపార్టెంట్ చూడండి వీర్యపుష్టి చేస్తుందంట, నరాలకు కూడా బలాన్ని ఇస్తుందంట. ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో చూసారా ఒక్క దుంపరాష్ట్రం వల్ల. మనం ఏంటంటే ఏదో సింపుల్గా ఒకటి రెండు మాట్లాడుకుంటాం, ఈ ఒక్క దాంతో మనం అనేక రకాలైన మందులు చేసుకోవచ్చు. అన్ని రకాలైన ఉపయోగాలు దుంపరాష్ట్రం వల్ల ఉందండి. చంటి పిల్లలకి బాగా ఎక్కువ డొక్కలు ఎగరేస్తూ ఉంటారు చూడండి, పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు రొంప అవి పట్టేయడం వల్ల. అటువంటిప్పుడు నేను ఇదివరకు మీకు చెప్పాను, జ్ఞాపకం ఉందో లేదో, గానుగ గింజలు మెత్తగా గన్నం తీసి పొట్టకి గుండెలకి అన్నిటికి రాస్తే వెంటనే ఆ ఎగరేయడం ఆగిపోతుందని. అదేవిధంగా ఇందాక మీకు ఒక ఫార్ములా చెప్పాను కదండి, ఇందులో లవంగ మొగ్గలు, ఈ దుంపరాష్ట్రం కాల్చిన పౌడరు, ఎస్టిమదుకం ఇవన్నీ కలపమన్నాను కదా, అదే తేనెతో కలిపి నాకించమన్నాను కదండి. ఆ విధంగా 2-3 సార్లు నాకించారనుకోండి, ఆ ఊపిరి సలపక గుండెలు ఎగరేయటం అంటే బ్రాంకల్ వైరస్ ఏదైతే ఉందో పిల్లలకి, అది కూడా తగ్గడానికి ఒక చక్కని అద్భుతమైన ఔషధం ఈ దుంపరాష్ట్రం అనే మొక్క అండి. ఒక చిన్న మొక్క అనుకుంటున్నాం మనం, అది దానివల్ల ఎన్ని రకాలు అంటే ఒక 10-15 రకాలు చెప్పాను, విన్నారు కదా మీరు. అన్ని రకాలైన మందుల్లో దీన్ని అనుపానంగా కలుపుకున్నా కూడా ఆ విధంగా మనకి మెడిసినల్గా ఉపయోగపడుతుందండి. ఓకేనండి, నమస్కారం.